ఓర్పు అంటే తలదించుకొని నిశ్శబ్దంగా కూర్చొని ఉండటం కాదు. ఓర్పు అంటే తిట్టినవాడిని తిట్టకపోవడం కాదు. కష్టాల్లోనూ ధైర్యంగా నిలబడటం, తట్టుకొని నిలిచే శక్తి కలిగి ఉండడం ఓర్పు. ఓర్పు అనేది ఒడిదుడుకుల వలయాల్లో మనం తడబడకుండా, మన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మన శక్తిని నిలబెట్టుకునే ఒక నిశ్శబ్ద శక్తి. జీవితంలో ఎదుగుదల అనేది వెంటనే రాదు. అది నెమ్మదిగా ఓర్పుతోనే వస్తుంది. ఓర్పు ఉన్నవాడి చరిత్ర ఆలస్యంగా రాయబడుతుంది, కానీ శాశ్వతంగా నిలుస్తుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఓర్పు, సహనం మాత్రమే మనల్ని గెలిపించే ఆయుధాలు. ఆకులు రాలిన చెట్టు వర్షం కోసం ఓర్పుతో ఎదురు చూస్తుంది, మళ్ళీ చిగురిస్తుందని. అలాగే ఓడిపోయిన ఓర్పుతో మళ్ళీ మొదలు పెట్టండి, గెలిచి తీరుతారు. గెలిచే వరకు ఓర్పుతో పోరాటాన్ని కొనసాగించాలి. ఓర్పు, నేర్పు బండి చక్రాల వంటివి. అందుకే ఓర్పుతో నేర్పుగా ముందుకు సాగాలి. ఓర్పు కోల్పోతే సర్వస్వము కోల్పోతాము. థ్యాంక్ యూ. ఫుల్ వీడియో చూడాలంటే లింక్ మీద క్లిక్ చేయండి.